నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను చక్కల ఝాన్సీ. ఇవాళ మన స్టూడియోలో డాక్టర్ ఎస్జీవి సత్య గారు ఉన్నారు. డైరెక్టర్ అండ్ చీఫ్ కన్సల్టెంట్ ఫిజిషియన్ ఫర్ సత్య యునాని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. అలాగే హెల్త్ కేర్ సెంటర్స్ని కూడా నడుపుతున్నారు. దీనికి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, అంటే ఫార్మసీకి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా నడుపుతున్నారు. అలాగే చాలా బ్రాంచెస్ కూడా ఉన్నాయి. సో ఈరోజు మన స్టూడియోకి రావడం జరిగింది కాబట్టి మనకున్న డౌట్స్ అన్ని అడిగి మేడంతో క్లియర్ చేసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే మేడం. మ్యామ్, ఈ మెడిసిన్ మనం తీసుకుంటున్నప్పుడు వేరే మెడిసిన్స్ వేసుకోవచ్చా? అలాగే మనం ఫుడ్ హ్యాబిట్స్లో ఎలాంటి నియమాలు పాటించాలి మామూలుగా? ఎప్పుడైనా సరే ఫుడ్ హ్యాబిట్స్లో కానీ ఏదైనా మేము క్లియర్గా మీకు చెప్పాలి అంటే కనుక ఇవి తినండి ఇవి తినకూడదు అంటే అవి వారి వారి యొక్క డిసీజ్ని బట్టి ఉంటుంది కానీ మా వైద్యాన్ని బట్టి కాదు. ఓకే మేడం. మా ట్యాబ్లెట్లు మా దగ్గర ఉండే ఏవైతే హల్వాలు కానీ ఇవేవి తినడానికి మీరు ఏది తిన్నా అది పనిచేస్తూనే ఉంటుంది. ఓకే. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ డిసీజ్లో ఇది తినకూడదు అని మేము ఏదైతే చెప్తున్నామో అది ఆ డిసీజ్ ఇంక్రీజ్ కాకుండా ఉండడానికి చెప్తున్నాం. ఓకే ఓకే ఓకే. డిసీజ్కి పథ్యం, డిసీజ్కి మీకు డైట్, అంతేగాని ట్యాబ్లెట్స్కి మేమిచ్చే హల్వాలకి మేమిచ్చే మెడిసిన్కి డైటే ఉండదు. ఓకే ఓకే. అంటే డైట్ థెరపీ అనేది సపరేట్ సెక్షన్. దానికి ఇప్పుడు షుగర్ ఉంది అన్నప్పుడు తక్కువ స్వీట్లు తినాలి అలా కాదు, అసలు కాన్సెప్టే వేరు యునాని మెడిసిన్లో. ఓకే మేడం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ మేడం, ఇప్పుడు షుగర్ ఉంది, మీ దగ్గరకు వచ్చారు అండ్ మీరు చూసారు ఆ పేషెంట్కి ఎన్ని డేస్ కావాలో అన్ని డేస్ మీరు ఆ ప్రాసెస్ అంతా చేస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలని చెప్తారు మేడం? ఇప్పుడు ఒక డయాబెటిక్ పేషెంట్ ఫర్ సపోజ్ మా దగ్గరకు వచ్చారనుకోండి, యూజువల్గా కాన్సెప్ట్ ఏంటి, అందరికీ డయాబెటీస్ అంటే కనుక వాళ్ళకి పాపం ఏ పండు తినిపించరు, ఏది దీన్ని ఏది చేయరు, అలా ఉండదు యునాని మెడిసిన్లో. యాక్చువల్గా ఏంటంటే ఫ్రూట్స్ అన్నిట్లలో కూడాను డయాబెటీస్ని పెంచే లక్షణాలు ఏ ఫ్రూట్లోనూ లేదు. ఓకే మ్యామ్. అన్నీ తినచ్చు శుభ్రంగా వాళ్ళు. ఓన్లీ ఒక 10% డయాబెటిక్ పేషెంట్స్లో అరటి పండులో అమృతపాణి అని ఒక వెరైటీ ఉంటుంది. ఓకే మ్యామ్. అది మాత్రం తింటేనే వాళ్ళకి కొంత స్పైక్, అది కూడా కొంతసేపటికి. చక్కెరకేళి అంటారు, చక్కెరకేళి వేరు, అమృతపాణి వేరు. ఓ మై గాడ్. ఓకే మ్యామ్. చక్కెరకేళి డైలీ ఒకటి తింటే ఏం కాదు డయాబెటిక్ పేషెంట్స్కి, వాళ్ళు బ్రహ్మాండంగా తినచ్చు. కేవలం చక్కెరకేళియే కాదు, మామిడి పండు కూడా తినచ్చు. ఓకే మ్యామ్. కాకపోతే ఏంటంటే బుట్టలు తినద్దు అంటాం అంతే. రోజుకో పండు తినండి ఏం కాదు. కావాలి అంటే కనుక మీరు అందరూ ఇప్పుడు ఇది కూడా యూట్యూబ్ చూస్తున్న వాళ్ళే కదా, కాబట్టి యూట్యూబ్లో మీరు సెర్చ్ చేస్తే కనుక చండీగఢ్లో ఒక డాక్టరు 3,000 మంది డయాబెటిక్ పేషెంట్స్కి రోజు 1 కిలో మామిడి పండు తినిపించి ప్రూవ్ చేశాడు. ఆయన మామిడి పండుతో మీకు షుగర్ లెవెల్స్ పెరగవు, ఇన్ఫ్యాక్ట్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి అని. ఓకే మేడం. వాళ్ళ లోపల ఉన్న షుగర్ స్పైక్స్ కూడా హ్యాపీగా ఉంటాయి కాబట్టి మేబీ మేం తినకూడదు అన్నది ఏంటంటే పంచదార, చక్కెర, దాన్నే చీనీ అంటారు. యాక్చువల్గా మీరు అందరూ షుగర్ అనేది అయితే అంటారు, అది షుగర్ కాదు, అది చీనీ. హిందీలో చీనీ అదే హిందీ కాదు, అసలు దాని వర్డే చీనీ. మనమే షుగర్ అంటున్నామా మేడం? అది మనం అనుకుంటున్నాం కానీ షుగర్ తెలుగులో చక్కెర కాదు. షుగర్ అంటే ఏంటంటే అన్ని కార్బోహైడ్రేట్స్కి వీళ్ళు ఇచ్చిన మరో పేరు షుగర్. ఓకే మ్యామ్. ఓకే. సైన్స్ పరంగా దాన్ని వీళ్ళు ఏం చేశారంటే అలా కామన్గా ఇది చేశారు. కానీ బట్ యాక్చువల్గా మీరు తింటున్న తెల్ల పలుకులు ఏదైతే ఉందో అది ఏమంటారు, చక్కెర కాదు. యాక్చువల్గా చక్కర్ అన్న వర్డ్ ఇచ్చింది యునాని మెడిసిన్. ఓకే మ్యామ్. మళ్ళీ అక్కడే అసలు మూలాలన్నీ అట్టే ఉన్నట్టున్నాయి మేడం. అయితే చక్కర్ అన్న వర్డ్ ఏదైతే చెప్తున్నారో అది చెరుకు రసం పొడి. ఓకే. దాన్ని చక్కర అంటారు. ఓకే ఓకే. సో మా బుక్స్లో చెప్పబడింది, మందులు ఏవైతే తయారు చేయాలని చెప్పబడింది, చక్కర అనేది అయితే ఉంటుందో అది చెరుకు రసం పొడి. ఓకే మ్యామ్. అంతేగాని మీరు తింటున్న చీనీ ఏదైతే ఉందో 40 రకాల ప్రాసెసింగ్స్ జరిగిన తర్వాత ఆ తెల్ల పలుకులు వస్తాయి మీకు. ఓకే మ్యామ్. సో అది తీసుకుంటున్నారంటే కనుక రోజు ఓ చెంచా డిసీజ్ లోపల పంపిస్తున్నట్టే లెక్క. కానీ ఇప్పుడు అందరూ అదే తీసుకుంటున్నారు కదా, తెలియక. తెలిసిన వాళ్ళు ఎవరు తీసుకోరు. బెల్లం అంటే కూడా చూడండి, ఏంటో బెల్లం పొడేట, బెల్లం పొడేలా అవుతుంది మేడం. అసలు మీరు కావాలంటే మీకు బహుశా చిన్న వయసు కాబట్టి మీకు తెలిసి ఉండకపోవచ్చు, మీ పేరెంట్స్ని అడగండి, వాళ్ళ చిన్నతనంలో బెల్లం అంటే కనుక బంక సాగేది. గిన్నెల్లో పెడితే కనుక గిన్నె మొత్తం బంక సాగేది, దానికి అటువైపు ఇటువైపు చీమలు బార్లు పట్టేవి. ఎక్కడ మేడం ఇప్పుడు ఎక్కడున్నా చెప్పండి, అసలు చీమల బార్లు లేవు, ఆ బంక లేదు దీనికి. అవునా కదా? ఇంకా చెప్పాలంటే పొడి కూడా వస్తుంది. యాక్చువల్గా ఎంత మీరు పొడి చేస్తున్నారంటే అంత సల్ఫర్ ఎక్కువ వేస్తున్నట్లు లెక్క, అంత కెమికల్ ఉన్నట్లు లెక్క అది. సో కెమికల్స్కి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి.
అది సాధ్యం కాదు, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే మొత్తం మొక్కలన్నీ కూడా మీకు పెస్టిసైడ్స్ వేసే పండిస్తున్నారు. సో ఇలాంటి పెస్టిసైడ్స్, ఇలాంటి వాతావరణంలో మన లివర్కి ఇంకా బర్డన్ ఎక్కువ పెరిగిపోయింది. అంత బర్డన్ ఆల్రెడీ లివర్కి పెరిగి ఉన్న లివర్ మీద పాపం ఇంకా ఆల్కహాల్ తాగి, బీర్లు తాగి, అవి తాగి, ఇవి తాగి దాని మీద ఇంకా ఎందుకు టార్చర్ చేస్తున్నారు దాన్ని అని అంటారు. సో అలాంటి టార్చర్స్ ఏం చేయకుండా దాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకొని దానికి కావాల్సిన ఫుడ్ కొంచెం పెట్టారనుకోండి, కొంచెం అది కూడా స్ట్రాంగ్ అవుతుంది కదా. ఇంకా మీ మళ్ళీ నెక్స్ట్ మీరు తినే చెత్తకి మళ్ళీ ప్రిపేర్ అయ్యి ఉంటుంది అది క్లీన్ చేయడానికి. అవునా కదా? కరెక్టే మేడం, మీరు అన్నట్టుగా అసలు ఒక్కొక్కటి మనం మీరు చెప్తా ఉంటే వాడుతున్నవన్నీ మొత్తము అసలు ప్రాపర్గా లేవు, హెల్తీగా లేవని అనిపిస్తుంది మేడం నాకు ఇప్పుడు వింటా ఉంటే. లేదు, ఖచ్చితంగా లేదు. యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు బ్రిటిషర్స్ మన ఇండియాని ఎప్పుడైతే వాళ్ళ మెయిన్ ఉద్దేశమే కొల్లగొట్టడం కదా. సో మొత్తం కొల్లగొట్టేసిన వాళ్ళు మన దగ్గర వ్యాపారం చేస్తే బాగానే ఉండు, వ్యాపారం కాదు వాళ్ళు చేసింది, దౌర్జన్యం. సో ఈ దౌర్జన్యం చేసే ఈ ప్రక్రియలో ఏమైపోయిందంటే వాళ్ళు ఇక్కడ ఎంటర్ అయ్యే టైంకి ఏమైందంటే మన దగ్గర మొత్తం వెన్న, నెయ్యి తప్పించి వేరే లేదు. అసలు మిఠాయి అంటే నేతి మిఠాయి, కానీ మనకు నూనె మిఠాయి అంటే ఏంటో తెలియదు అసలు అంతకుముందు. అయితే వీళ్ళు బ్రిటిషర్స్ వచ్చి వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు బ్రిటిషర్స్ ఎట్లుంటారో చూస్తారు కదా మీరు. వాళ్ళేమో చిటికెన్ వేలులాగా ఉంటారు, మనమేమో బొటన్ వేలులాగా ఉంటాము. మరి ఈ చిటికెన్ వేలు, ఈ బొటన్ వేలు మీద ఆధిపత్యం చేయాలంటే సాధ్యమా? కాదు. సో దీన్ని చిటికెన్ వేలులాగా మార్చాలి. సో అన్నిటికన్నా ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, మన మెయిన్ ఆహారంలో మనకి ఉండే పెద్ద స్ట్రెంగ్త్ ఏంటి, నెయ్యి, వెన్న. అవి రెండు కట్ చేయాలి. సో వాటి రెండింటిని కట్ చేసి ఏం చేశారంటే డాల్డా పెట్టి తీసుకొచ్చారు అన్నమాట వాళ్ళు. ఎన్నో ఏళ్ళు మన ఇండియా డాల్డా తిని మన ఆరోగ్యాలు పాడు చేసుకుని కొంచెం వేసి డాల్డా ఎక్కువ వేసి చేస్తూ ఉంటారు, ఏదో స్మెల్ రావాలని చెప్పేసి. అసలు డాల్డా అన్నది వాడకూడదు. మనల్ని బ్రేక్ చేయడానికి ఇవన్నీ తీసుకొచ్చారు, టీలు, కాఫీలు, డాల్డాలు, ఇవన్నీ కూడాను. యాక్చువల్గా అంతకుముందు అసలు టీ, కాఫీ కూడా ఏంటో తెలియదు మనకి. కషాయాలు తాగేవాళ్ళం ఆ రోజుల్లో. అసలు పాలు శుభ్రంగా ఆవు పాలను కూడా మాన్పించి మనతో బర్రెపాలు తాగిస్తున్నారు. అది కూడా డేంజరే. దానివల్లే బర్రెపాలు తాగారంటే చాలు, బీ ప్రిపేర్డ్ ఫర్ ఆల్ డిసీజెస్. అది అసలు మనకు సూట్ కాని పాలు.